పహల్గాం ఉగ్రవాద దాడి నేపథ్యంలో దేశంలో ఉన్న పాకిస్తానీల వీసాలు రద్దు చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. పాకిస్తానీలు నిర్ణీత గడువులోగా దేశం విడిచి వెళ్లాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో నగరంలోని స్పెషల్ బ్రాంచ్లో రిజిస్టర్ చేసుకున్న పాకిస్తానీల వివరాలను పోలీసులు ఆరా తీస్తున్నారు. వివిధ వీసాలపై భారత్కు వచ్చే విదేశీయులు ఇక్కడ ఖచ్చితంగా రిజిస్టర్ చేయించుకోవాలి. వారి వీసా వివరాలతో పాటు ఎక్కడ ఉంటున్నారు, ఎవరితో ఉంటున్నారు, ఫోన్ నెంబర్, చిరునామా తదితరాలను అందించాల్సి ఉంటుంది. మిగిలిన అన్ని దేశాలకు చెందిన వాళ్లు శంషాబాద్లోని మామిడిపల్లిలో ఉన్న ఫారినర్స్ రీజనల్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ వద్ద రిజిస్టర్ చేసుకుంటారు. పాకిస్తాన్, బంగ్లాదేశ్ జాతీయులు మాత్రం ఎస్బీ ఆధీనంలోని పాక్, బంగ్లా బ్రాంచుల్లో రిజిస్టర్ చేసుకోవాలి. ప్రస్తుతం ఈ కార్యాలయం పాత బస్తీలోని పురాణి హవేలీలో ఉండగా ఈ విభాగంలో రిజిస్టర్ అయిన పాకిస్తానీల సంఖ్య 208గా ఉంది. వీరిలో లాంగ్ టర్మ్ వీసా కలిగిన వాళ్ళు 156 మంది ఉన్నారు. ఇక్కడి వారిని వివాహం చేసుకున్న పాకిస్తానీలతో పాటు వారి రక్త సంబంధికులకు ఈ వీసాలు జారీ చేస్తూ ఉంటారు. మరో 13 మంది షార్ట్ టర్మ్ వీసా కలిగి ఉండగా విజిట్, బిజినెస్ తదితర కేటగిరీలకు చెందిన వీసాలు షార్ట్ టర్మ్ కిందకి వస్తాయి. మిగిలినవన్నీ మెడికల్ వీసాలని అధికారులు చెబుతున్నారు. 1992 నుంచి సార్క్ వీసాలు అమలవుతూ ఉండగా సార్క్ సభ్యత్వ దేశాలకు చెందిన ప్రముఖులు, ఉన్నత న్యాయస్థానాల న్యాయమూర్తులు, పార్లమెంటేరియన్లు, సీనియర్ అధికారులు, వ్యాపారవేత్తలు, జర్నలిస్టులు, క్రీడాకారులకు ప్రత్యేక మినహాయింపులతో కూడిన వీసాలు ఇస్తూ ఉంటారు. ప్రస్తుతం సిటీలో ఉన్న పాకిస్తానీలలో సార్క్ వీసా కలిగిన వాళ్లు లేరు. నగరంలో రిజిస్టర్ అయిన ఈ 208 మంది వివరాలను ఎస్బీ అధికారులు ఆరా తీస్తున్నారు. ఇప్పటికే పాక్ రాయబార కార్యాలయం నుంచి వీరికి తక్షణం భారత్ వీడాల్సిందిగా సందేశాలు వెళ్లినట్లు తెలిసింది. కేంద్రం విధించిన గడువు ముగిసిన తర్వాత వీరిలో ఎంతమంది ఎగ్జిట్ అయ్యారు అనేది ఇమ్మిగ్రేషన్ నుంచి తీసుకోనున్నారు. అప్పటికే ఎవరైనా మిగిలి ఉన్నట్లు తేలితే వారిని పట్టుకొని బలవంతంగా తిప్పి పంపుతారని సమాచారం.